ఫ్రెండ్స్, మీ చౌదరి వాస్తు ప్లానర్ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉత్తరం వీధి కింది మీదికి ఇక్కడ ఒక 2 షాపులు వేసి ఇలా ఇల్లు కట్టినారు. అంతా నైరుతి పెంచుకుంటూ పోయినారు. ఆగ్నేయం పెరిగింది, నైరుతి పెంచుకుంటూ పోయినారు. ఆగ్నేయం పెరిగింది కదా, ఇక్కడ షాపులు కట్టినారు. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. ఇదల్లా మళ్ళీ కొంత ఒక 5-6 ఇండ్లు 10 ఇండ్లు దాటిన తర్వాత ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు ఉంది. ఈ 2 రూములు వాళ్ళవి. ఈ బాత్రూమ్లు ఇవి. ఇదంతా ఖాళీ స్థలం. ఇదొక రూమ్. కిచెన్ ఎక్కడ ఉంది. అయితే తూర్పు అద్దు చేసి కట్టినారు. కట్టడంలో పక్షవాతం వచ్చింది నాకు. ఈ స్థలం కొంటేనే ఒకసారి మిచ్చిన మించి కింద ఉన్నాడు. ఒకసారి స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఒకసారి కిడ్నీలో ఎఫెక్ట్ ఇచ్చి ఆపరేషన్ జరిగింది. తర్వాత ఈ పక్షవాతం వచ్చింది. ఈ స్థలం ఓనరు ఒకడే. అయితే ఈ మధ్యన దాదాపు ఒక 10 ఇండ్లు ఉంటాయి. ఇట్లా మధ్యన ఒక 10 ఇండ్లు ఉంటాయి. అంటే ఈ ఇంటికి తూర్పున ఉంది. ఈ ఇండ్లు తూర్పు అద్దుకోవడంలో ఆయనకు పక్షవాతం వచ్చిందని చెప్పినాను కదా. ఇది ఈడ నైరుతి కూడా పెరిగి పక్షవాతం వచ్చింది. అయితే ఈ స్థలం ఎవరితో కొన్నావు నువ్వు అంటే, నేను వేరే వాళ్ళతో కొన్నాను. 2 బ్రాహ్మణులతో కొన్నాను. వాళ్ళకు 4 2 కొడుకులు 2 కూతుర్లు ఉంటే, ఎవరన్నా శాశ్వతంగా పెళ్లి కాకుండా ఉన్నారా అంటే, ఒక కూతురుకు ఒక కొడుకు పెళ్ళి అయ్యలేదంట. అంటే నైరుతి పెరిగితే సంతానంలో ఒక పార్ట్స్ ఉండదు. ఇట్లా నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గితే సంతానంలో ఒక పార్ట్స్ ఉండదు. అంటే వాళ్ళకు పెళ్లి మీద కోరిక లేకుండా అయింది. కోరికలై శాశ్వతంగా ఉన్నారు. ఇల్లు అమ్ముకొని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయినారు. ఈయన కొన్నాడు. ఈయనకు కొంటేనే ఒకసారి మించి కింద ఉన్నాడు. స్కూటర్ మీద కింద కిడ్నీలతోనే ఎఫెక్ట్ ఇచ్చింది. ప్రతి 3 నెలలకు ఒకసారి కొట్టి ఆఖరికి పక్షవాతానికి వచ్చింది. ఇది కొన్నాక 5వ సంవత్సరం, ఇది కట్టించినాక 5వ సంవత్సరం పక్షవాతం వచ్చింది. నన్ను పిలిపిస్తే నిన్న, ముందు ఇది అంత సడన్గా అమ్మేసి పడేస్తాయి, పనికిరాదు. ఇది పనికిరాదు. ఇది కట్టుకుందామంటే పెద్ద వెడల్పు లేదనమాట. ఇది వేరే వాళ్ళది ఖాళీ స్థలం. ఇదంతా వేరే వాళ్ళది కళ్ళం. ఇదల్లా ఖాళీ స్థలం అనమాట. ఈ ఖాళీ స్థలం ఉంది కదా, పశ్చిమ భాగంలో స్థలంలో యజమాని లేకపోవడం, ఉన్న అనారోగ్యవంతులు, అసమ్మతిగా ఆడపెత్తనం, విధవ పెత్తనం ఉంటుంది. కాబట్టి ముందు ఇది అమ్మేసే. తూర్పు అద్దేస్తే అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం. అంగవైకల్యం కలగడం అంటే, నీకు పక్షవాతం కలిగి అంగవైకల్యం కలిగింది కదా, వద్దని చెప్పి. ఇది కూడా అంతే. నైరుతి పెరిగితే తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయంటే, ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు వాళ్ళు పాపం వివాహాలు కాక చాలా ఇబ్బంది పడి వాళ్ళు వెళ్ళి ఊరు ఇడిచిపెట్టిపోయినారు. ఇంకా తర్వాత ఈయన 2 షాపులు వేసుకొని ఈడ ఇండ్లు కట్టి ఇది ఇట్లా నైరుతి ఇట్లా పెంచుకుంటూ పోయినాడు. ఇంక ఎవరో వాస్తు సిద్ధాంతి ఏం కాదు, నైరుతి పెరిగినంత మంచిది, ధనం కలుగుతుంది అని చెప్పినామంట. అంటే ఆగ్నేయం దగ్గర నైరుతి పెరిగితే ధనం కలుగుతుంది ఎక్కడన్నా. సరే, మనం ఎందుకు. ఇక ఇది తూర్పు అద్దయింది. ఇది మళ్ళీ వేరే వాళ్ళ ఇండ్లు ఇవి. ఇక్కడ తూర్పున వేరే వాళ్ళ ఇండ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా పశ్చిమం కాలింది. అట్లే ఆయనకు ఇబ్బంది కలిగి ముందు స్పాట్లు అమ్ముకొని, మీరు ఎట్లా హైదరాబాద్లో ఉన్నారో హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకోండి అని చెప్పి వచ్చినాను. ఫ్రెండ్స్, ఉంటాను.